బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముందు వరకు నబీల్ అఫ్రిది పేరు చాలా మందికి తెలియదు. అందుకే హౌస్లో అతను అడుగు పెట్టినప్పుడు కూడా అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ షో సాగే కొద్దీ నబీల్ బిగ్ బాస్ గేమ్ను బాగా వంట పట్టించుకున్నాడు. తనదైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఓటింగ్లో టాప్లోకి దూసుకెళ్లాడు. తన ఆట మాట తీరు కూడా బిగ్ బాస్ ఆడియన్స్కు బాగా నచ్చేసింది. ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. ఒకానొక దశలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ నబీల్దేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు, కానీ సీజన్ చివరకు వచ్చేసరికి నబీల్పై నెగిటివిటీ పెరిగిపోయింది. ఫలితంగా టైటిల్ రేస్లో వెనుకబడిపోయాడు. టాప్ 5లో చోటు దక్కించుకున్న ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో 3వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే అందుకున్నాడు నబీల్. అకార్డింగ్ టు ఇన్సైడ్ టాక్, వారానికి 2 లక్షలుగా బిగ్ బాస్తో నబీల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం మీద 15 వారాలకు గాను సుమారు 30 లక్షల పారితోషకం అందుకున్నట్లు సమాచారం. ఒక సాధారణ యూట్యూబర్గా ఓరుగల్లు నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన నబీల్ ఇప్పుడు బిగ్ బాస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయం అయిపోయాడు, సెలబ్రిటీ అయిపోయాడు. మరి అంది వచ్చిన ఈ ఇమేజ్ను ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.